హాయ్ వెల్కమ్ టు డోరీస్ టీవీ. మనం డిజైనర్ యొక్క డ్రెస్సులు చూసాం, డిజైనర్ శారీలు చూసాం, డిజైనర్ కార్లు ఎప్పుడైనా విన్నారా? అవి కూడా చూద్దాం. ఎందుకంటే రీసెంట్గా మా కజిన్ ఒక ఆయన తన థార్ కార్కి సంబంధించినటువంటిది ఒక డిజైన్ చేయించుకున్నాడు. నేనైతే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. చూసి అసలు ఎక్కడ చేస్తున్నారు అంటే ఒక అడ్రస్ చెప్పారు. సో ఈ డిజైనర్ కార్లు తయారు చేయించుకోవాలంటే ఎక్కడో ఉన్న హైదరాబాద్కో ఎక్కడో ఉన్న విజయవాడకి వెళ్ళట్లేదండి. మన కాకినాడలోనే ఆర్ఎస్ మోటార్ బే అని మెయిన్ రోడ్లో 2 టౌన్ దగ్గర అయితే ఉంది. సో అక్కడికైతే నేను వచ్చాను. అక్కడ ఉన్నటువంటి ఆయన అడిగి అసలు ఈ కార్లు ఎలా తయారు చేస్తున్నారు, ఎంతకు తయారు చేస్తున్నారు, అసలు ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు డోరీస్ కార్ గ్యారేజ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా సార్, బాగున్నా. యాక్చువల్గా మీరు మా కజిన్కి చేసినటువంటి థార్ మోడల్ అయితే చూసి నేనైతే అసలు ఫిదా అయిపోయాను, పిచ్చెక్కిపోయింది నాకు. సో దానికి సంబంధించి ఆయన అడిగితే మీ గురించి అయితే చెప్పారు. అసలు అంటే దానికి సంబంధించిన తెలుసుకోవడానికన్నా ముందు అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఈ స్టూడియో పెట్టాలి ఇలాంటిది అనేటటువంటి మీకు ఎలా అనిపించింది అసలు? ఏం లేదు సార్, అప్పట్లో తాళ్ళు కొనుక్కుని హైదరాబాద్కి వెళ్ళి చేయించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళు. గ్రాబ్ హ్యాండిల్స్ 7,500 గ్రాబ్ హ్యాండిల్స్కి హైదరాబాద్కి వెళ్తే 10,000 అయ్యేది. సో ఇక్కడ వరకు ఎందుకని చెప్పేసి అలా ఇంట్రెస్ట్ని ప్రొఫెషన్గా మార్చాం అంతే. సో అంటే మీ ప్యాషనే ప్రొఫెషన్ అయింది. అవును సార్. అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ అసలు ఏవి స్టార్ట్ చేశారు, అంటే ఏ కార్తో స్టార్ట్ చేశారు మీరు? స్టార్టింగ్ ఒక 3-4 మంత్స్ మొత్తం మార్కెట్ని బాగా స్టడీ చేసిన తర్వాత మెయిన్గా 4x4 వెహికల్స్కి వచ్చి కార్, ఇప్పుడు ప్రజెంట్ రాక్స్, ఫార్చునర్, హిలెక్స్, ఇసుజు డిమాక్స్ ఇలాంటి కొన్ని వెహికల్స్ ఉంటాయండి. ఇట్లా మెయిన్గా ఇట్లకి వెళ్ళాలంటే మీకు మినిమం హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. హైదరాబాద్లో అయితే మీకు రకరకాల సస్పెన్షన్ దొరుకుతాయి, వీల్స్ దొరుకుతాయి, టైర్లు దొరుకుతాయి, బంపర్లు దొరుకుతాయి, ఇవన్నీ దొరుకుతాయి. ఈ లోకల్లో ఎక్కడ దొరకవు. సో ఎందుకంటే అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ప్లస్ రేర్గా దొరుకుతాయి, ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంటుంది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని కాకినాడలో బెంబరా నుంచి, ప్రోమాన్ నుంచి మన డెలిషిప్ తెచ్చుకుని కాకినాడలో మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు వైజాగ్ నుంచి మన దగ్గరికి వస్తారు, విజయవాడ నుంచి మనకు వస్తున్నారు. కాకినాడ మొత్తం ఇప్పుడు మోడిఫికేషన్ హబ్ చేయాలని ఫస్ట్ టార్గెట్. సూపర్ సార్. అంటే యాక్చువల్లీ ఇలాంటిది ఒక థాట్ రావాలన్నా, ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాని ముందు తీసుకెళ్లాలన్నా ఎంతో కొంత ప్రాపర్ ఎడ్యుకేషన్ అయితే అవసరము. అంటే ఇలాంటిది ఒక టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి. అంటే మీ స్టడీస్ ఏంటి అసలు? నేను MBA చేస్తానండి. ఓకే. సో ఈ స్టడీస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఏంటంటే మెయిన్గా ప్యాషన్ ఉన్నారు సార్. ఒక వేక్ ఇప్పుడు మీరు షర్ట్ వేసుకున్నారు, ఎంత ఫ్యాషన్గా రెడీ అయ్యారు, మీరు ఫ్యాషన్ డిజైనర్ కాదు కదా. అవును. బట్ థింగ్ ఏంటంటే మీకున్న ఇంట్రెస్ట్, మీకున్న టేస్ట్ని బట్టి మీరు మంచి డ్రెస్ వేసుకున్నారు. సో ఇక్కడ కూడా నాది కూడా అంతే. నాకున్న ఇంట్రెస్ట్, నాకున్న టేస్ట్తోనే నేను నా వెహికల్ని అలా మాడిఫై చేసుకుంటాను. మీకు నచ్చినట్టు అలా మీ వెహికల్ మాడిఫై చేయగలుగుతాను నేను. మెయిన్గా దీనికి వచ్చినప్పటికీ నాకు ఇంట్రెస్టే, నా ప్యాషనే ఇది స్టార్ట్ చేయడానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైతే అంటే ఇంజనీరింగ్ ఉంటేనే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళే యాక్చువల్ వస్తారనేటటువంటి ఒక దాన్ని మీరైతే యాక్చువల్ బ్రేక్ చేశారు. లేదు సార్, అలా ఏం లేదు. ఈ రోజుల్లో ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా చేయొచ్చు సార్ మనం. అయితే మీకు అంటే మీరు చేసినటువంటి డిజైన్ చూసి మా కజిన్ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కూడా ఫిదా అయిపోయారు. ఆయన వస్తానంటున్నారు, బట్ ఆయన కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఆయన కూడా పిలుస్తాను, బట్ ఆయనకు ఉన్నటువంటి డౌట్లు కూడా మీరు ఒకసారి క్లియర్ చేయండి. తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఒకసారి సో ఇదే మా కజిన్. యాక్చువల్గా మీకైతే నేను మంచి బేరం అయితే పట్టుకొచ్చాను, నా కమిషన్ నాకు ఇచ్చేయాల్సిందే. తప్పకుండా. ముందు మీకు వెహికల్ని అందంగా తయారు చేస్తాం, ముందు మీకు నచ్చినట్టుగా. యాక్చువల్లీ రీసెంట్గా మనం ఏంటంటే అండి డీజిల్ టానిక్స్ అని చెప్పేసి ఒక ఐటమ్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఇది పెర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఒక డీజిల్ వెహికల్ పెర్ఫార్మెన్స్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీ వెహికల్ వచ్చేటప్పటికి 1.5 ఇంజిన్ డీజిల్ ఇంజిన్ ఉంది అనుకోండి, 2 లీటర్ ఇంజిన్ ఉంది అనుకోండి, అంటే టార్క్ వచ్చేటప్పటికి 7,000 సంథింగ్ అంతా ఉంటుంది. బట్ దాని టార్క్ను పెంచుతుంది. మీకు ఇంకా 2.2 ఇంజిన్ అలా 2.5 ఇంజిన్ సంథింగ్ అలా వచ్చేలాగా పుషింగ్ జరుగుతుంది. గేర్ షిఫ్టింగ్లో కానీ మీరు నడుపుతున్న విధానం కానీ చాలా చేంజ్ వస్తాయి. మైలేజ్లో అసలు ఏ ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. కొత్తగా లేదు సార్, బట్ కాకినాడకు వచ్చేటప్పటికి మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు కాకినాడలో అంటే ఆల్మోస్ట్ మనకి చాలా వరకు కూడా మన దగ్గర తప్ప ఇది డీజిల్ టానిక్స్ ఎవరి దగ్గర ఉండదు. అంటే ఇది వాడడం వల్ల ఇంజిన్ యొక్క పవర్ పెరుగుతుంది. అది మార్కెట్లో వచ్చేటప్పటికి మీకు 30,000 ప్లస్ ఉంటుంది. మన దగ్గరకు వచ్చేటప్పటికి 22-25,000 లోపలే ఉంటుంది. చాలా దారుణంగా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. మీకు మీరు
మైలేజ్కి పెద్ద చేంజెస్ ఏమి ఉండదండి, కానీ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంటుంది. మీరు ప్రజెంట్ మీరు థార్ అంటున్నారు కాబట్టి థార్కి వచ్చేటప్పటికి బేసిక్గా మనం ఫస్ట్గా యాక్చువల్గా కలర్ ఏంటి సార్ మనది? రెడ్ అండి. రెడ్ కలర్కి వచ్చేటప్పటికి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి సార్. బెస్ట్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఈ 7 స్లాట్ గ్రిల్ ఉంటుంది మనకి. ఇది బెమ్రా మ్యానుఫ్యాక్చర్డ్. మార్కెట్లో దొరికే దాంట్లో బెమ్రా ప్రొడక్ట్స్ అండ్ ప్రోమన్ ప్రొడక్ట్స్ అల్టిమేట్ ఉంటాయి. థార్కి వచ్చేటప్పటికి ఈ 7 స్లాట్ గ్రిల్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బాడీ కలర్ దొరుకుతుంది అండ్ మ్యాట్ బ్లాక్ కలర్ దొరుకుతుంది. మ్యాట్ బ్లాక్ కలర్ వచ్చేటప్పటికి రెడ్గా వేసుకుంటే మీకు చాలా లుక్ చాలా బాగుంటుంది, చాలా డ్రమాటిక్ చేంజెస్ వస్తాయి మీకు. ఫస్ట్ ఈ గ్రిల్స్లో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 5 స్లాట్ గ్రిల్, 7 స్లాట్ గ్రిల్, 9 స్లాట్ గ్రిల్ అండ్ 10 స్లాట్ గ్రిల్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తాం. దాంట్లో మనం మళ్ళీ బాడీ కలర్ ఇస్తాం, మ్యాట్ బ్లాక్ ఇస్తాం. అండ్ గ్రిల్స్కి వచ్చేటప్పటికి బెమ్రా అల్టిమేట్ ప్రోడక్ట్ మనకి. ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్లో మీరు గ్రిల్ వేసుకోవచ్చు. మీ ఇన్నర్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఈ ప్రోమెన్ గ్రాబాన్స్ వేసుకోవచ్చు. మీరు యాక్చువల్లీ దీని కంఫర్ట్ కన్నా ఇది పట్టుకుని ఎక్కేటప్పుడు ఉన్న మీ లుక్ ఉండిద్ది కదా, అది అల్టిమేట్ ఉండిద్ది. యాక్చువల్గా కొత్త ప్రోడక్ట్ సార్ ఇది. మనం డోర్ ఇంజెస్ అంటాం ఇట్లని. అవునండి. మనం ఇది డోర్ ఇంజెస్తో మనం డోర్కి వేసిన తర్వాత మీరు పైకి ఎక్కి మన రూఫ్ మీద క్యారీ చేసుకున్నప్పుడు సామాన్ సర్దుకోవడానికి వాటికి చాలా కంఫర్ట్ ఉంటుంది. బట్ లుక్ వైజ్గా వచ్చేటప్పుడు అల్టిమేట్ లుక్ ఇది చాలా బాగుంటుంది. బేసిక్గా మనకి ఇప్పుడు ఇవేంటండి? ఇది ప్రోమెన్ డోర్ స్టెప్స్ సార్. ఇవి ఫుడ్ స్టెప్స్. ఇవి ఫుడ్ స్టెప్ అండి. ప్రోమెన్ ఇది. దీని వెయిట్ చూస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 10 kgs ఉంటుంది. మీరు ఎస్కార్ట్స్ పెట్టుకుని అటువైపు ఇటువైపు ఇద్దరు ఎక్కించినా సరే ఈ ఫుడ్ స్టెప్స్ కొంచెం కూడా మీకు ఏమనిపిస్తుంది? సుమారు 100 kgs వెయిట్ వరకు సార్. 100 kgs కాదు సార్, ఒక మనిషి నేనే ఉంటాను 75 kgs. నాలంటే ముగ్గురు ఇటువైపు ఇద్దరు ఎక్కినా ఏమవుతుంది మీకు? 200 kgs వరకు కూడా మీకు అది ఏమవుతుంది. ఇవన్నీ లీగల్ అండి ఇవి? సార్ లీగల్ సార్. ఇవన్నీ ఈ గ్రిల్ చేంజ్ చేసుకోవచ్చు, ఇవి వేసుకోవచ్చు, బంపర్లు వేసుకోవచ్చు, ఇవన్నీ లీగల్. నాకు ఇది ఇప్పుడు ఇవి అది కలిపి వేసుకోవాలని ఉందండి. వీటిలో వెయిట్ పెరిగిపోతే మనకి మైలేజ్ తగ్గిపోద్ది అని అంటారు. అది ఎంతవరకు నిజం అంటారా? మీకు యాక్చువల్లీ వీల్ని బట్టి డిఫరెంట్ అవుతుంది సార్. మీకు ఇప్పుడు మీకు వీల్ సైజ్ పెరిగినప్పుడు మాత్రమే మైలేజ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు బాడీలో ఒక 5 కూర్చున్నారని చెప్పేసి 6 కూర్చున్నారని చెప్పేసి కార్ మైలేజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా మీకు. సో దీని వెయిట్ వచ్చేటప్పటికి 20 kgs ఉంటుంది లేదా 25 kgs ఉంటుంది. 25 kgs వేరియేషన్లో ఒక 4 కూర్చున్నా 3 కూర్చున్నా అదే ఉంటుంది మీకు. సో అదే కాన్సెప్ట్లో చూసుకుంటా మీరు ఈ వెయిట్ని మీరు ఎంత క్యారీ చేసినా సరే దాని మైలేజ్లో డిఫరెన్స్ ఉంటుంది మీకు. మీరు వీల్స్ కానీ 18 ఇంచ్ కార్కి మీరు 20 ఇంచ్ కానీ 22 ఇంచ్ కానీ వీల్స్ వేసుకున్నారు, అప్పుడు దాని ఫిక్షన్ రోడ్డు మీద ఉన్న ఫిక్షన్ ఉంటుంది కదా, అది చాలా హెవీ ఉంటుంది. ఆ ఫిక్షన్ వల్ల మీకు మైలేజ్ డ్రాప్ అవుతుంది తప్ప దాని వెయిట్ వల్ల మైలేజ్ డ్రాప్ అవుతుంది. సార్ ఇప్పుడు బంపర్ కూడా తీసుకోవాలనుకుంటున్నానండి. సో ఏది బాగుంటుందో సజెస్ట్ చేస్తారా? సార్ బంపర్లో అయితే మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ మనకి ఇక్కడ. ఇది రూబికాన్ ఒరిజినల్ స్టైల్ సార్. ఇది మన రూబికాన్ ఎలా ఉండిద్దో అలా ఉంటుంది సార్ ఈ బంపర్ వేసుకుంటే. ఈ బంపర్ వేసుకొని మీరు 7 స్లాట్ గ్రిల్ వేసుకుంటే ఎగ్జాక్ట్ ఇంకా రూబికాన్ స్టైల్లో వచ్చింది మీకు. అది కాకుండా బెమ్రా ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు. బెమ్రాలో రూబికాన్ స్టైల్ బంపర్, ఇది మోడల్ ఎంఓ, మోడల్ ఎంఎక్స్ అండ్ లేటెస్ట్ మోడల్లో మనకి బెమ్రా లాంచ్ చేసిన బంపర్ సార్ ఇది. ఇందులో మనకి బెమ్రా 3 ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. బెమ్రా ఫ్రంట్ బంపర్ లాంచ్ చేసింది అండ్ ఫుడ్ స్టెప్స్ లాంచ్ చేసింది అండ్ ఫ్రంట్ గ్రిల్ కూడా లాంచ్ చేసింది. సేమ్ ఇదే ఉన్న ఒక గ్రే కలర్ బీడింగ్తో మొత్తం 3 సెట్లు వస్తాయి. అండ్ ప్రైస్ కూడా వచ్చేటప్పటికి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. అండ్ క్వాలిటీ వచ్చేటప్పటికి అండ్ డ్యూరబిలిటీ కంప్లీట్ మీకు ఫుల్లీ సాటిస్ఫై అవుతారు మీకు. అండ్ ఇవే కాకుండా మనకి లెఫ్ట్ తీసుకోండి. ఇవే కాకుండా మనకి ప్రోమెన్లో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. ఇది ప్రోమెన్ మార్క్ 3 బంపరు అండ్ ప్రోమెన్ మార్క్ 2 అండ్ మార్క్ 1 ఉండింది. ఇది వచ్చేటప్పుడు జిమ్నిక్ సార్. ఇది సేమ్ ఇదే మీకు లుక్ లైక్ ప్రోమెన్ 2 మార్క్ 2 బంపర్లో ఉంటుంది అనమాట. ఈ కంప్లీట్ మనకి బెమ్రా నుంచి 10 వెరైటీస్ ఉన్నాయి, ప్రోమెన్ నుంచి 3 వేరియంట్స్ ఉన్నాయి అండ్ రూబికాన్ స్టైల్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ప్రోమెన్ బెటర్ అంటారండి, బెమ్రా బెటర్ అంటారా? రెండు బాగుంటాయి సార్, అల్టిమేట్ ఉంటాయి. బట్ డిపెండ్స్ కస్టమర్ టేస్ట్ని బట్టి మనం ప్రైస్ వేరియేషన్ వచ్చేటప్పటికి కొంచెం ప్రోమెన్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ బెమ్రా వచ్చేటప్పటికి కంపేరిటివ్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మోరోవర్ మీకు ఏంటంటే ఈ బంపర్లో ఏది వేసుకున్నా సరే మీకు సో స్కిడ్ ప్లేట్ వస్తుంది, మీకు బంపర్ వచ్చింది. ఆ 2 ప్రైజులు కూడా మీకు ఒక దాంట్లో ఉంటాయి. అండ్ స్కిడ్ ప్లేట్ విడిగా తీసుకుంటారంటే మీకు ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. అండ్ బంపర్లోకి వచ్చేటప్పటికి చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు వచ్చింది అనమాట. సో
సార్ నాకు ఇవన్నీ చెప్తుంటే మధ్యలో అది ఏదో నన్ను ఆకర్షిస్తుంది, దాని గురించి ఏంటి చెప్పండి సార్. దీన్ని కమప్పించి అంటాం సార్ మన దీన్ని. ఇదేంటంటే మ్యాక్సిమం 90% ఆఫ్ రోడింగ్ వెహికల్స్లో వాడేవాళ్ళు దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఇదేంటంటే తార్కి కానీ ఆర్ఎల్స్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ దేనికన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం. ఏదన్నా వెహికల్ స్టక్ అయిపోయినప్పుడు కానీ, అండ్ ఏదన్నా మీకు లోపల నుంచి కానీ ఎక్కడి నుంచి కొంచెం పుల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది మోటార్ పనిచేస్తుంది మీకు. అంటే ఇప్పుడు ఏ చెట్టు కన్నా కట్టుకుని దాన్ని అక్కర్లేదు సార్, మన తార్కి దీనికి ఇన్స్టాల్ చేస్తాం మనం. మీరు ఏదైతే మీ వెహికల్ మీది విరుక్కుపోయిందో దాన్ని మనం దీంతో పుల్అప్ చేయొచ్చు. అండ్ ఇదే కాకుండా దీంట్లో మనం దీంతో పాటు ఇంకొక ఐటెం ఉంటుంది సార్ మనకి. ఇది మీరు వెహికల్స్ ఎప్పుడైనా సరే బురదలో ఉండిపోయాయి అనుకోండి, ఇవి టైర్ కింద కొంచెం తీసి ఇవి కింద ఇన్స్టాల్ చేసుకుని మనం ఈజీగా బయటకు వచ్చేయచ్చు. దీంట్లో తార్క్ పెట్టచ్చు అంటారండి అవి? విత్ ఏ వెహికల్ కన్నా వాడుకోవచ్చు. మోస్ట్లీ ఎంత పడుతుంది అండి? వెరీ రీజనబుల్ ఉంటాయి సార్. ఇది ప్రైస్ వచ్చేటప్పటికి ఒకసారి చూసి చెప్తాను, చాలా రీజనబుల్ ఉంటుంది ప్రైస్. అండ్ ఇవైతే మాత్రం ఏ వెహికల్ కన్నా వాడుకోవచ్చు. మనం ఆఫ్ రోడింగ్ వెహికల్స్ వాడేటప్పుడు ఎక్కువ వాడతాం అనమాట వీటిని. అండ్ సేమ్ ఇది ప్రోమెన్ రూఫ్ క్యారియర్ సార్. ఇది బిమ్లా రూఫ్ క్యారియర్. ఈ రెండాటిలో మన చాయిస్ ఏంటంటే ప్రోమెన్ వచ్చేటప్పటికి మీకు మిగతా డోర్ స్టెప్స్ కానీ ఇంకోటి కానీ ప్రోమెన్ వేసుకున్నప్పుడు మీరు ప్రోమెన్ వేసుకుంటే చాలా లగ్జరీ లుక్ వస్తుంది. ఇదైతే మీకు 100% ఎఫర్డబుల్ ప్రైస్లో ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ. సో డ్యూరబిలిటీ కంపేర్ టు ప్రోమెన్ బింబలాన్ని మించిన డ్యూరబిలిటీ వేరే కంపెనీ ఇస్తుందో నాకు తెలియదు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చి మనం ఆల్మోస్ట్ 15 months అవుతుంది సార్ మనం ఓపెన్ చేసి. మనం ఇచ్చిన ఏ ప్రోడక్ట్కి కూడా మీ ప్రోడక్ట్ ఇలా ఉండింది, ఇది పెయింట్ పోయింది, ఇది డ్యామేజ్ ఉండిందని చెప్పేసి ఇప్పటికీ కంప్లైంట్ లేదు మనకి. ఇప్పుడు ఇవేంటండి? ఇది బిమ్రా స్టెప్నీ కవర్ సార్. దీంట్లో మనకి 3 మోడల్స్ ఉన్నాయి. అండ్ 4x4 అనే దాంతో ఒకటి ఉంది. అక్కడ రౌండ్ 3-వేలో మనం ఇంకోటి ఇస్తున్నాం మనం. ఇది కాకుండా ఫుల్ స్టెప్నీ కవర్ చేసేది ఇంకొకటి ఉన్నది. అది స్టోర్. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటండి? లేకపోతే ఓన్లీ లుక్ వైజ్ గా స్టెప్నీ కవర్ చేసి చాలా బాగుంటుంది అది. ఇవి మీరు ఇది గమనించలేదు ఇంతకీ, ఇది వీలాక్స్ సార్. ఇది మీరు ఇందాక అడిగారు కదా వీల్ని కవర్ చేయడానికి అని చెప్పేసి, ఇంత డిస్టెన్స్ ఉంటుంది మీకు వీల్కి లోపల ఉన్న ఫుట్ స్టెప్స్ చేయడానికి వచ్చినప్పుడు. ఇప్పుడు వీల్స్ కూడా మ్యాక్సిస్ 980 వేద్దాం అనుకున్నానండి. అలాంటి వాటికి ఇది సరిపోద్ది కదండి? చాలా బాగుంటుంది సార్. మీకు మ్యాక్సిస్ 980 వీల్స్ మన దగ్గర ఉన్నాయి సార్. మన దగ్గర ఉన్నాయండి, చూపించండి. ఆఫర్లో కూడా ఉన్నాయి మనకి. రండి సార్, మీరు మ్యాక్సిస్ 980 వీల్స్తో పాటు JTA వీల్స్ కూడా, JTA మ్యాక్సిస్ 960తో పాటు మీకు JTA వీల్స్ కూడా ఇస్తాం. మీకు JTA వీల్స్లో మనకు దగ్గర కాపర్ వీల్ ఉండింది, బ్లాక్ ఉండింది, గ్రే ఉండింది. 3 వేరియంట్స్ మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. మీరు సార్ యాక్చువల్లీ చూస్తుంటే నాకు 600 ఉంది ఒక్కొక్క వీల్ ఉంటుంది సార్. ఇది 18 inch వీల్ సార్. ఇది 285 సైజ్ వచ్చింది. 285/R18 సైజు, 18 inch వీల్. ఆఫ్ రోడింగ్కి బై రోడ్ కూడా మీరు చాలా వెళ్ళవచ్చు. యాక్చువల్లీ ఇది ఓన్లీ ఆఫ్ రోడింగ్ పర్పస్ అని చెప్పి అనుకుంటారు, బట్ అలా కాదు, రోడ్ మీద కూడా మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ వీల్కి ఏ అలాయ్స్ బాగుంటాయండి? సరే, ఈ వీల్కి మీరు JTA అలాయ్స్ వేసుకుంటే మీ బండి బీస్ట్లా ఉంటుంది సార్. మీది ఈ మధ్యలో కలర్ బాగుందండి, గోల్డ్ కలర్. ఇది గోల్డ్, బ్లాక్ కూడా బాగుంది. బ్లాక్ అండ్ గోల్డ్, గ్రే 3 వేరియంట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అవైలబుల్లో. ఇవి కాకుండా ఆల్మోస్ట్ మన దగ్గర ఇంకా 15 to 20 వేరియంట్స్ ఉన్నాయి. బై ఆర్డర్ కొన్ని తెప్పిస్తాం, మన స్టాక్లో కొన్ని ఉంచుతాం. సో మీకు ఎలా కావాల్సి వచ్చినా 3-4 daysలో మనం మీకు సప్లై చేస్తాం మీకు. అండ్ మీరు అన్నీ అడిగారు కానీ ఆఫ్ రోడింగ్ గురించి అడగలేదు. సస్పెన్షన్స్ అండి? అవును సార్, ఇది ప్రొఫెండర్ సస్పెన్షన్ సార్. ఇది మీ వెహికల్ని 100% స్మూత్ చేస్తుంది. ఇప్పుడు వరకు మీరు కొంచెం ఆబ్లింగ్ ఫీల్ అవుతారు కదా, ఆ ఆబ్లింగ్ని అండ్ మోరోవర్ మీకు బ్రేకింగ్ వేసేటప్పుడు కొంచెం 100లో కానీ 80లో కానీ కొంచెం బ్రేకింగ్ వేసినప్పుడు. ఇప్పుడు తార్లో కూడా ఈ బ్రేకింగ్ సిస్టమ్ సస్పెన్షన్లో పెద్ద బాగాలేదు అంటున్నారు కదండి, అవి మనకి వీటిలో రీప్లేస్ చేస్తే బాగుంటుంది అంటారా? అంటే యాక్చువల్లీ ఇది మీకు ఇంజిన్ క్యాపబిలిటీ పెరిగింది సార్. అది దాని బాడీ వచ్చేటప్పుడు కొంచెం చిన్నగా ఉంటుంది. సో అది ఏంటంటే అది దాన్ని తగ్గించడం కోసం ఈ సస్పెన్షన్ ప్లస్ మన దగ్గర కోబ్రా స్ప్రింగ్స్ అని చెప్పేసి నెదర్లాండ్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది సార్ మన దగ్గరికి. ఆంధ్రలోనే మన దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను సార్ నేను. కోబ్రా స్ప్రింగ్స్ అని చెప్పేసి ఉంటాయి. కోబ్రా స్ప్రింగ్స్ అండ్ ప్రొఫెండర్ సస్పెన్షన్ తార్ని మీరు డ్రైవ్ చేసిన తర్వాత నార్మల్ తార్ని డ్రైవ్ చేయాలంటే మీరు ఇష్టపడుతుంది. మీ వెహికల్ని 100% ఫస్ట్ మాడిఫై చేద్దాం అనుకున్నారంటే వన్స్ ప్రొఫెండర్ సస్పెన్షన్ అండ్ కోబ్రా స్ప్రింగ్స్ వేసి చూడండి.
తర్వాత డ్రైవ్ చేసి చూడండి, నచ్చకపోతే నేను మీకు డబ్బులు వాపస్ ఇస్తాను. సీట్స్ కూడా మనకి వేస్తారండి ఇక్కడ? సార్ సీట్ కవర్లకి మేము 2 years వారంటీ ఇస్తాం సార్. ఇస్తారండి. మీరు Nice, సీట్ nice. కవర్ల గురించి అంత ఈజీగా అడిగారండి. మా దగ్గర సీట్ కవర్ల మీద 2 years వారంటీ ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్లో కానీ హార్డ్ అయిపోయి మీకు చిరిగిపోయిన, హార్డ్ అయిపోయి నలిగిపోయి చిరిగిపోయినా కానీ మేము 100% మీకు రీప్లేస్ చేసి ఇస్తాం మీకు. ఓకే, 2 years. తప్పకుండా మీ దగ్గర తీసుకుంటామండి మేము. 100% సార్. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు, ఇదంతా చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే అర్జెంటుగా నా కారు మార్చేసి సార్ మీరు కార్కే కదా సార్, మీకున్న మీ వెన్నికి కూడా మేము చేసి పెడతాం. మేము ఏం చేయమంటారు, మీ వెన్నీ ల్యాంబోర్గిని చేయమంటారు, అప్పుడు చేసి పెడతాం మీకు. ఇది ఇంకా అద్భుతంగా ఉంది. సరే, ఖచ్చితంగా అయితే మా కారు ఏదైతే ఉందో వెన్యూన్ అయితే కనుక ఆయన ల్యాంబోర్గ్లో అయితే చేసి ఇచ్చేస్తారంటున్నారు. అదేంటో కూడా ఒకసారి అంటే తర్వాత ఎపిసోడ్లో అయితే చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఇది వండర్ఫుల్ ఐటమ్స్ అన్ని కూడా మనకి చూపించారు. అంతేకాకుండా అసలు ఎలాంటిది వాడితే బాగుంటుంది, మీ కారు ఎంత అందంగా తయారవుతుంది అనేటటువంటి చూసారు. సో మీరు కూడా ఒకవేళ మీ కార్ని అంతే అందంగా తయారు చేయించుకోవాలంటే మనం రావాల్సింది ఎక్కడికి అంటే మీరు చెప్తే బాగుంటుంది సార్. ఆర్ఎస్ మోటార్ బై కాకినాడ, నియర్ 2 Town పోలీస్ స్టేషన్. ఓకే, ఇది ఈసారికి ఉన్నటువంటి ఎపిసోడ్. మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి డోరీస్ టీవీ. బాబాయ్, సూర్య సైనింగ్ ఆఫ్. Like, subscribe, press the bell icon.